కొంగ ఎండ్రి బదరికా వనమందు సారోదంబను కాసారంబు గలదు. అక్కడికొక్క ముసలి కొక్కెర వచ్చి నయనంబులు నిమీలించి యాహారంబు మాని దుష్కరంబైన తపంబు చేయుదానివలే నొంటికాలితో నిలువంబడి యుండెను. ఒక ఎండ్రి యా తెరగు జూచి కరము వెరగువడి డాయంబోయి ఇట్లనియే, ఓయి బకోత్తమా, నీ వనయంబు క్రసిమంబు వహించుచున్నవాడవు. చేరువ బారాడు మీనంబుల జాడనైనా నొల్లవు. ఈ యునికి ఏదియేనొక్క మహార్థం వర్ధించి పూనిన యనసన వ్రతానుష్ఠానంబు గాబోలు. నీ విచిత్ర చరిత్రంబు మదీయ శ్రోత్రపేయంబు గావింపుము అని నా విని బకంబల్లననిట్లనియే, ఓయి కర్కటకోత్తమా, నీవు మిక్కిలి బుద్ధిమంతుడవు. ఆకారంబు చేతన భావంబు భావింప సమర్థుండవు. నిస్సంగులమయ్యి మౌన ముద్రాధారులమగు మా దృశులకు సహితము నీ వచనాచారిమంబు సల్లాపంబునం దుల్లాసంబు పుట్టించెడు. పుట్టువు దొట్టి నా కడుపు జిచ్చునంబడి మడిసిన జంతువులిన్నియని ఎన్నికకు రావు. ఇట్లు మదీయ జాతికి స్వాభావికంబైన భూత హింసా ధర్మంబుచే శరీర భరణంబు గావించుచుండుదును. గంగోత్తర తారమందు మర్రి వృక్షము కొమ్మ మీద నేను గూర్చుండి యుండగా నా మాని క్రిందనొక యోగి పొంగవుండు తన శిష్యులకు నానా ధర్మంబులుపదేశించువాడిట్లనియే, పురుషార్థం వర్ధించువారి కవస్యాచరణీయంబు లగు ధర్మంబులు వినుడు. సకల దోషంబులకు మూలంబైన లోభంబు విసర్జింపవలయును. సర్వభూతములయందు సదయుండయి చుండవలెను. అలోభంబును భూతదయయు లేనివానికి సర్వధర్మంబు లనుష్ఠితంబు లయ్యు నిరర్ధకంబులగు. జీవనంబు క్షణభంగురంబు గావున మోసపోక పురుషుండు కాలంబు పుచ్చక యుత్తమ ధర్మంబులనుష్ఠింపవలయును అని వక్కాణింప విన్నవాడను. ఎట్టి సుకృత విశేషంబుననో నాటం గోలే నా మహానుభావుండు వచయించిన ధర్మంబులు మనంబునం బట్టి స్వప్నావస్థయందైన మరపునకు రావు. అదిగో నాడు మొదలుకొని పురుషార్థంబునంద బుద్ధి నిలిపితిని, హింసా కర్మంబునకు రోసితిని. జల శైవాలాదులతో జీవధారణంబు చేయుచు ముముక్షుత్వంబుం బూని మునువృత్తి నున్నవాడను. నావుడు విని యచ్చో వసించు మీనంబులు మోదమానంబులయి, యాహా, ఈ మహామహుండు నీరు గవిసిన నిప్పువలే నున్నవాడు. ఈతండు పకమాతృండు గాడని పరికించి డాయంబోయి ఇట్లనియే, ఓ మహానుభావ, నీ కృపావలోకంబు మాపయిం బొలయింపుము. అనావిల భావంబులతో మీ సేవల గోరి వచ్చిన వారము. నావుడు నా బకంబు ప్రసాద భాసురంబగు ధరహాసంబు గావించుచు వాని ప్రార్థనంబు కటాక్షంబుల నంగీకరించి నాటం గోలే వానితో సఖ్యంబు గావించుచుండే. అంతనొక్కనాడు వరువాత నా ఖగంబు శాఖ సాయ నికంబులయ్యి డాయం జనుదించిన మీనంబుల దీనవదనంబుతో బాష్పవారి పూరిత లోచనంబయి నిట్టూర్పు నిగుడ విలోకించి
తల పంకించి యుంకించి కాలనియోగంబు మేర నేరికి శిక్ష్యంబు నా విని మీనంబులిట్లనియే. ఓ తపోధన, తడవులం బట్టి నీ నెరుంగుదుము. నీవు నిత్య సంతుష్టుండు నా నెగడితివి. అట్టి నీకు నేడిటి ఖేదంబు రా గతంబేమి అనవుడు నా టక్కరి కొక్కెర ఎలుంగు రాలుపడ నిట్లనియే. కాలము చెల్లిన వాడను కాబట్టి ఇంక నూరకుండా రాదని విచారించి మముక్షుండనయ్యి పుత్రాది బంధంబుచే విడిపించుకొని మంటిని. సుఖింపగంటి ననియుండగా ప్రారబ్ధ కర్మ వశంబున మీ తగులంబొక్కటి ప్రాప్తం బయ్యే. మీకొక యాపద వచ్చునన్న నుల్లంబు తల్లడిల్లుచున్నది అనుచు జొట జొట గన్నీరు విడుచుచూ నిట్లనియే. ఇంతకు ముందు కొందరు జాలరులు వచ్చి ఈ కొలని జలంబు కొలంది పరికించి ఇంక గొంత నీరింకిన వత్తమని పోయిరి. ఆ మాట వినగానే నా గుండెలు బద్దలయ్యను. అది మొదలుకొని విషన్నుండనయి జున్నవాడను. నావుడు మీనంబులు విని భయంపడి ఇట్లనియే. ఎట్లయినా మమ్మీ బారి వలన దలగు వెరవు పరికింప నీ ఒక్కరుండ వలంతివి. ఖేదంబు పేర్మిని విషాదంబు నొందియున్నవాడవు. ఇంతయే కాని లెస్స పరికించిన నీకుం దోపని యుపాయంబు లేదు. నీవ మాకు శరణము అనిన బకంబు కొంతవడి చింతించి ఇట్లనియే. ఇచ్చటికి గొంత దవ్వున నిత్యాపం బను కొలను గలదు. అందులకు మిమ్మందర నొకనాటనే కొంపోవ శక్తుండగాను గాని జోపినంత వట్టు నానాటం గుంపోయి విడిచెద అని చెప్పి ప్రతిదినము వలసినన్నింటినీ ముక్కునం గరచుకొని పోయి యొక్క కొండ బండమీదం బెట్టుకుని భక్షించుచుం కొన్ని దినంబులలో నా కొలను నిర్మీనంబు గావించే. అంతా దొలి మిత్రంబైన ఎండ్రి బకముతో నిట్లనియే. నా ప్రియమిత్రుడా, ఇక్కడ మేలను బారి వలన దలగి రక్షించితివి. అట్లు నన్నునూ రక్షింపుము. నావుడు బకంబు వల్లెయని ఎండ్రిని జంచువుల నిరికించుకొని మిక్కిలి పొడవున కెగసి తాను మేల దిన్న కొండ కొమ్మునకు చక్కగా సాగి మెంటబోవుచుండెను. ఆ పోకడ చూచి ఎండ్రి ఇట్లు చింతించెను. ఇప్పుడీ బకంబు నన్నుం గొనిపోక ఈ కొండ కొమ్మునకు గాని వేరొండు చోటికి గాదు. ఈ కొండ శిఖరంబున జలంబులెక్కడివి. ఈ గుంటి మీద గాని దీని చుట్టుబట్టున గాని జలంబులు లేవని యాప్తుల వలన విని యున్నవాడను. ఈ బకంబు కపటంబున మీనంబుల బట్టుకొని వచ్చి ఈ కొండ కొమ్మున బెట్టుకొని తినియగాబోలును. ఆహా, తెలియక ఈ కలుని పలుకులు విని మోసపోయితిని గదా. మాయకుల యందు బుద్ధిమంతుండు మాయావి అయి ప్రవర్తింపవలి గాని రుజువుగా ప్రవర్తింపకూడదు. కాబట్టి ఏ విధము చేతనేని దీని వంచించి తప్పించుకొను నుపాయంబు కావింతుం గాక అని వగచి కర్తవ్యం బాలోకించి లెస్సగా బుద్ధియందు గుదుర్చుకుని ఇట్లనియే. ఓయి బకోత్తమా, నీవు నన్ను గడుదవ్వు దుసికిలకుండా బట్టుకొని పోజాలవు. జారి పడితిన భూమిని సంచరించు జంతువులు నన్ను బొలియించి భక్షించును. ఆవల నీ అభిమతంబు సిద్ధింపదు. ఇప్పుడొక ఉపాయము చెప్పెద వినుము. నేను నీ కంఠంబు కౌగలించి పట్టుకొని వచ్చెదను. గమ్యస్థానంబునకు బోక మునుపు నా పట్టు విడువను. ఇంత చెప్పనేలా, నా రక్షణ భారము నీది. చిత్తము వచ్చినట్లు చేయుమనిన విని యా కొక్కెర సమ్మతించి ఎంట్రి చేత గంఠంబు కౌగులింపించుకొని కొండ మీదికి పోయి కాళ్ళూనం బోవునప్పుడు కుళీరంబు తన గిట్టలతో దాని కంఠంబు కర్కున
ద్రెంచి నేలబడి ప్రాణంబు తప్పించుకొని తన ఇచ్చం బోయను. కాబట్టి నీవును సదుపాయంబు విచారించుకొని నీ శత్రువును జంపుము అని నక్క చెప్ప విని దాని చేత సెలవు తీసుకొని కాకి తన ఇరవునకు వచ్చి చేరెను. కాకి పామును జంపుట. యమున దాపున విలాసధామంబను పట్టణంబు గలదు. అందలి రాజాంగనలు క్రీడార్థంబు వనంబునకుంజని కుసుమాపచయం బొనరించి శ్రాంతి ఎడంగ జలంబులాడంగోరి యొక్క సరసింగాంచి యనూనంబగుదాని మనోజ్ఞకంబునకు మానసంబుల నానందంబు నెట్ట ఒడువం దత్తీరంబుం జేరి హారాది పరిష్కారంబులూడ్చి యచ్చోట నుంచి చనుకట్టులు గట్టి యొండొరుల చెట్టలు పట్టుకొని సుందర మంద గమనంబుల నుయ్యారంబు మీర నిరంబుల డిగి ఎల్లల్లన నడుగులిడుచు విసారవార పరిస్ఫురణంబులంగాంచి ఎంతకంటెం దమ మించులు మించుగా మెరయించు తెరంగున వెలి తళుకుం జూపులు కళవళింప నులుకుచు గట్టి ద్వయసంబుగా దిగి సలిల విహారంబు సలుపుచుండ నొక్క లతాంగి తోయంబులు దొయ్యలించి యొక్క తోయజాక్షి పయం జల్లి యది మారుకొని ఏదేది నిలువక చల్లుము చూతమనుచు మీరం జల్లిన ధారాసారంబునకుం దాళం జాలక కేలొడ్డి పెడమొగంబిడి పెరకేలెత్తి మృక్కుచు నమ్మమ్మ చాలుం జాలు నీ జోలికింక రాను మాను మన నయ్యది ఇస్సిరో ఇంత పిరికివే నా మరియొక్క తెరవ నెరజాణవేని నా వంక మరలుము చిరుతుక దాని తోడన ఇంత బింకంబులు పొంకించెదవని పురికొలిపి తాను నదియు మలంగక తొలంగక పట్టు వదలక నట్టు గదలక పరస్పర కరకమల సమీరిత వారిధారల లోకక తోగుచు నొండొరుల హెచ్చుచూ మెచ్చుచూ నిది ఏటి సుమాళంబే చాలుం జాలు మీ యాలంబు చాలింపుడని తోడివారలు వారింప తరహా సంకూరంబు లాననాంబు జంబుల నలంకరింప నార్ద్రాంసు కోత్తరీయాంతర్గత నిస్తలస్థన స్తబకంబు లుబ్బి నిబ్బరంబుగా నిక్కంగడు రోజుచు నిలువంబడ మరికొందరు ముద్దియ లొద్దలై యొండొరుల రవణంబులు పణంబుగం బన్నిదంబు పరచి పారంబు సేర వేగంబు మీర నీదుచుం బోవ నేల యూరక కరంబు కలగుండు పరిచెదరే యని లాతి చెడియలాడ మనలం జేరినవారి కతను క్షోభంబు దుర్వారంబు గాదే అని చదురులాడుచుం బారంబు ముట్టుచు ముట్ట నివారిం గరంబులం జప్పటులు గొట్టి యోడితి రోడితిరని గేలి చేయుచు స్థనగమన సామ్యా సహనత్వంబునం బోలే రథాంగ చక్రాంగంబులం భారం దొలుచు స్వోప్లవ కారణ మార ప్రహరణంబులను నీరసంబునం బోలే సారసంబులం దునుముచు జల విహారంబు సలుపు చుండ మున్నా తీరంబు చేరువ నునిచిన పరిష్కారంబులం దుదార ప్రభారమణీయంబగు మణిసరం బాకాకంబు ముక్కునం గరచికొని పరచి ఎల్లంత నొక్క తరుశాఖం గూర్చుండం గనుంగొని ఇది ఏమి విచిత్రంబే రత్నసరంబు కరటంబు గొంపోయే జూచితిరేయని యొక్క సీమంతిని లలామంబు వాకృవ్వ నందరొక్క ముగి వదనారి విందంబులెత్తి పారి ప్లవేతర విస్తారిత చారులోచనలై యస్పంద మిళింద సుందర వికసిత కుసుమరాజ విరాజమాన మల్లికా వల్లికా మతల్లిక విభ్రమానుకారుణు లగుచు సూచీ ముఖాలంకృత నాసికాగ్ర లగుచు దూరీకృత నిమేషంబు దృష్టి సారించి కాంచుచు నిక్కాకంబు పద్మరాగ ప్రభారించోళింగాంచి
యామిషంబని భ్రమించే గాబోలు ననుచు గాదు మెడం దగిలించుకొని కులుకులాడం బోయెడు నని నవ్వుచు నీ ఎందంబునకు హారంబొక్కటి తక్కువాయని మొగం బడ్డంబుగా సుందరంబుగం బంకించి చేయిత్తి జట్టున నెటిక విరుచుచు జక్కని హారమమ్మ ఈ పలుగాకి కాకి ఎక్కడి నుండి వచ్చెనో ఇంక నెక్కడం బారవైచెడునో ఎవరికిం జేపడునో ఎనుచు నయ్యనం గొరంత లేదు జలవ నాది దుర్గమ స్థానంబులం బడి ఏరికిం జరక పోవుట కంటెం గొంత మేలుగాదే అనుచు నండజంబునకు మండనంబు తోడం బనియేమి దీనికిం గతంబు పరికింపవలయు ననుచు నెద్ది ఎనియు నొక్క నిమిత్తంబు లేక తక్కదు నిలుకడ మీదం దిలయనగు ననుచు నొండొరులు ముచ్చటలాడుచుండ తత్పరిచారికలు కొందరా వాయసం బేచాయకుం బోయెడునో ఏమరక కనుగలిగి యుండుడని ఎచ్చటి వన పాలకుల నియమించి సత్వరంబుగం బోయి యా వృత్తాంతంబు రాజపురుషులకు నివేదించి వారిచే ప్రేరితులగు జనుల దోకుని వచ్చి కానిపించుడు నా కాకంబు మంద గమనంబునం జని యాత్మావాసంబగు వటకుటంబు కొమ్మం జేరి నేరిమి మీరం గ్రింది వల్మీకంబునకుం జూటివడ విడువ నా సరంబు మీసరంబుగం గెంపు మెరుంగులు దురంగలింపం దత్రత్య కాల వ్యాళ వినాశ పిసునోల్కా పాతానుకారి యగుచుం గోమక్రంతంబడ రాజభటులు గాంచి గుణపంబులు లోనగు సాధనంబులు దెప్పించి దానిం గ్రొప్పించిన నందలి దందసూకంబు విషానలంబు దరికొల్పుటకుం బోలే ఫోత్కారంబులు నిగుడించుచుం బరప్రాణానిలంబులు గ్రోలుటకుం బోలే నాభీలంబుగా నాలుకలార్చుచూ నిర్గమించి పయ్యింబడి కరవం గమికించుడు వారలు చిక్కని పెక్కు బడియలం జదియ నడిచి దాని మడియించి యా నెవళంబుం గొంపోయిరి అది దొరంకొని కరటంబు కరంబు సుఖం పడియుండే కాబట్టి యుపాయంబుచే సాధింపరాని కార్యంబులు లేవు కుందేలు సింహము బుద్ధి బలంబు గలవానికిం దక్కు బలంబు లేకుండినం గొరంత లేదు ధీశక్తి విరహితునకుం దక్కుంగల బలిమి ఎంత గలిగిన నసత్కల్పంబయి చను తొల్లి యొక్క శశకంబు నేర్పునం చేసి యొక్క సింగంబుం దృంగించే నా కథ వక్కాణించెద నవధానంబుతోడ వినుము ఒక్క ఎరణ్యంబున సత్వసారంబను కంఠీరవంబు గలదు అయ్యది ఎయ్యడవింగల జంతు సంతానంబులం బొలియించి భక్షించుచుండు అందుల కచ్చటి సత్వంబులెల్లం బెల్లు భీతిల్లి యొక్క చక్కటిం జేరి బెక్కు తెరంగులం బరికించి తమకుం బాటిల్లిన బారికిం ప్రతీకారంబు గానక తమకుం గత్తవ్యాంసం బొక్కండు విచారించి కలియం బలికి కొని బెండగిలి మృగనాథు పాలికిం జని మనంబుల ఘనంబుగా దరంబు గదుర నానంబుల దీనభావంబు నివ్వటెల్ల దవ్వుల నిలిచి అభివందనం బొనరించి యో మృగస్వామి మేము మీకొక్క చిన్న విన్నపంబు గావింప వచ్చియున్నవారము మా మీద గరుణించి అవధరింపుడు భవదీయ ప్రతాపానలంబునకు లోకంబులోని వ్యాళ జలంబెల్ల దృణప్రాయంబునా మాయట్టి మృక్కడుల లెక్కింపనేల కొంత దయగలిగి తెగవుగాని యొక్క నిమిషంబులోన మమ్మందర నిర్మూలింపజాలవే అట్టి కరుణాళుండ ఒకటంజేసి మా ప్రార్థనంబు పొలివోవదని తలంచెదము దేవర సన్నిధికి వంతుమయిం ప్రతిదినం ఒక్కొక్క మృగంబుం దమ యాహారార్థం బనుపం దలంచి చున్నవారము ఇందులకు మేకొని మమ్ము భయంబు వలనం బాచి రక్షింపవలయును నావుడు సింగం బట్ల కానిండని యభయం బొసంగి మృగంబుల వీడుకొలిపే అంత
నా మృగ సంతానంబు కొంత వంత దలంగి ప్రత్యహంబు వరువాత వంతుకొలంది నొక్కొక్క మృగంబును సింగంబు చెంగటికిం బనుచుచుండు. ఈ విధంబునం గొంతకాలంబు కడవ మృగంబులెల్ల యథా సంకేతంబుగా నొక్క చెవులపోతుం విలిపించి ఎల్లి మృగ వల్లభు పాలికిం బోవలియు వంతు నీ పాలంబడియే నావుడు శశంబు భృశంబు మూర్ఛిల్లి కొంత వడికిం దెలిపి చెదరిన హృదయంబు పదిలించుకొని ఎంత వారికేని విధి విధానంబు బప్రతి విధానంబు గాదేయని తలపోయుచు దట్టంబుగా వేడి నిట్టూర్పులు నిగుడ శిరఃకంపంబు గావించి ఎడరు దొడరిన తరి నెరుక బలిమి కొలది వెరవు పరికింపవలయు గాని వెరంగువాటు తెరుంగుగాదు. ఎట్లయినా నా బుద్ధి బలంబునంజేసి కేసరిం బ్రతారించి దోరింపం గడంగెద అటమీద దైవంబు పంచిన గతి ఎయ్యెడుంగాక అని ఎచ్చటి తన బలగంబు వలన సెలవు గైకొని నడవం గాళ్ళు లాడక ఎల్ల నల్లన బొవ్వుచు జేయంగల యుపాయంబు రోసి మానసంబున కది సరిపరచికొని దారిం గొంత మసలి యాహారంబు తరి దప్పించి డాయంబోయి నా వినయంబుగం వ్రణమిల్లుడు హర్యక్షంబు సటాజాలంబు నిక్క వెక్కసంబగు రోషంబున భీషణంబయి యదరులు చెదరం జూట్కులు నిగడించి యహహ యస్మదీయ క్షాంతికి ఫలంబు తోడన కలిగే కుట్టినం దేలండ్రు కుట్టకున్నం గుమ్మర పురువండ్రు గాదే నాకుం దరి తప్పించి యాహారంబు పనుచుట చూడ నా వేడిమి చవి ఇంకొక్క మరి చూడ వేడి కాబోలు ఈ ఎడవి మృగంబులింతలోనన ఇంత మత్తిల్లునే నేడ ఈ పొలంబునంగల జంతు జాలంబు నెల్లం జమరి సమయించి ఎరియు కడుపు జిచ్చున వేల్చెదనని వాలంబు నేల తాడించి లీచుడు శశంబు దేవ తావకులగు సేవకుల వలన లేశంపైన దోషంబు లేదు. నేటి రేపు మావారల శాసనంబు శిరంబునంబూని ఏను సరభసగతిం జనుదేర దారినొక్క హరియక్షంబు రోక్షంబుగా వీక్షించి యోరీ శిశాధమా ఎట్టి సత్వంబేని మా కట్టెదుర ధర విరహితంబుగం జరింపం గానము మాయురే నీ యుద్ధతిం జోడ మాకుం గరంబు వెరంగయ్యడు మమ్ముం జీరిక్కింగొనక యొరసికొని పారు పోతరంబు నీకు రా గతంబేమి నిలు మెటం బారెదనని యధిక్షేపించి ప్రతిరోధింప నేనాతనిం గాంచి మా కెల్లరకు వల్లభుండు సత్వసారాభిధానుండగు సింహరాజు గలండు మహామహు సన్నిధిం జనుచున్నవాడ నన్ను మసలింపకము అతండొకింత కోపగించిన లోకం బాకులంబగు నావుడు నతండు మధ్యందిన విద్యోతమాన ఖజ్జోత మండలంబుంబోలే మండుచు నహహ ఇంతకాలంబున కిట్టి వింత వినంబడియే ఈ వనంబునందలి మృగ సందోహంబునకు నేనొక్కరుండ దొరగాని నాకు దొర యొక్కరుండు గలండే ఎవ్వండేని నిదిరిం దన్ను గానక ఎందని పదవికిం గంతుకొన నుంకించెనేని వాని మదీయ తేజో నలంబున కిం ధనంబం గావించెద నీ విటకు ముందు ప్రభువని పేర్కొనినవానిం గాని పింపుము ఇప్పుడ కయ్యంబునకం గడంగెద చూపవేని నిన్నుం బొలియించదనని పలికి ఎట్ల కానిమ్మని నన్నుం బలికించి నీ పాలికిం బుత్తించే దానం చేసి ఇంత మసల వలసే నా విని మృగనాథుం డప్రతి రోధ క్రోధుండయి ఈక్షణంబ యా దుష్ట మృగంబు గానింపుము దండధరు వీటికి మసలక పుత్తించెద నాకు మార్గాభిజ్ఞానార్థము మును సనుము నావుడు శిశకంబు వినయ సంభ్రమంబులు పెనంగొన వల్లెయని కడువడిం జని యొక్క భావిం గానిపించి యో మృగకుల సార్వభౌమ నీ మూర్తుండి వాపికియం దొన్నవాడు తుంగి చూడుమని సింగంబు తుంగిచూచి యుతకంబు నందలి తన ప్రతిబింబంబు మారు సింగంబని భావించి కోపాటోపంబు మీర వలంకులు మారు శలంగ గర్జిల్లి గుభిల్లున దుమికి కాలధర్మంబు నొందే కావున నెంత బలవంతునైనా
బుద్ధిబలంబుచే గెలువవచ్చును.